మన గతంలో ఒక గొప్ప సాంప్రదాయం ఉండేది. పంటలు నాట్లేసేటప్పుడు ఏరువాక పున్నమి ఒక పెద్ద వేడుక చేసుకునేటువంటి వాళ్ళం. నాట్లేసుకునేటువంటి రోజు అదొక పండుగ. అలాగే కోతలు వచ్చేటప్పటికి అది హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఇంగ్లీష్లో చెప్పుకుంటే. వరి కోతల పండుగ కావచ్చు, లేకపోతే పంట నూర్పిడి, ఏ పంట అయినా కావచ్చు, పంట నూర్పిడిని పండుగగా చేసుకునేటువంటి వాళ్ళం. మన సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయాలు కాస్త కనుమరుగైన తర్వాత మనం వ్యవసాయ విధానాలను కూడా కొన్నింటిని దూరం చేసుకున్నాం. మనం గమనిస్తే ఏ పండుగలైనా సరే, భారతీయ పండుగలు వ్యవసాయాన్ని ఉద్దేశించి, వ్యవసాయం యొక్క ఈ కార్తెలను ఉద్దేశించి, సీజన్ను ఉద్దేశించి పండుగలు వచ్చాయి. దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా వ్యవసాయాన్ని ఉద్దేశించే, వ్యవసాయంలో నుంచే వచ్చాయి. మనం ఎప్పుడైతే ఈ సంస్కృతి సాంప్రదాయాలను విడిచిపెట్టామో, లేదా వ్యవసాయ విధానంలో కొత్త పోకడలు వచ్చిన తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలను మొత్తాన్ని విడిచిపెట్టేశాం. వ్యవసాయం కుంటుపడింది, మన ఆచార వ్యవహారాలు మరుగున పడ్డాయి. దీనితో పాటు ఆరోగ్యం కూడా. మనం ఏ చర్య చేస్తే దానికి ప్రతిచర్య ఉంటుంది. మనం చేసే ప్రతిదీ పవిత్ర కార్యం అనుకున్నప్పుడు అది అన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేట్టుగా ఉండేది. ఆచార వ్యవహారాలు కావచ్చు, మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. మీకు కార్యక్రమం మొదలు పెట్టడానికంటే ముందే భగవద్గీతలో వ్యవసాయం గురించి, మనం తినేటువంటి ఆహారం గురించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చెప్పి నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. గామా విశ్వచ భూతాని ధారయామ్యహమౌజస పుష్టామి చౌషధి సర్వాహ సోమో భూత్వ రసాత్మక. భగవద్గీత 15వ అధ్యాయంలో 13వ శ్లోకం ఇది. 15వ అధ్యాయం ఎంత ఉత్కృష్టమైంది అంటే, అది పరమాత్ముణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఒకానొక యోగం. ఈ 15వ అధ్యాయం ఒక్కటి చదివితే చాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేద సారాంశం, ఇతిహాసాల యొక్క సారాంశం, ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తం అవగతం అవుతుంది. ఇది ఇందులో ఏముంది అనంటే, గామ విశ్వచ భూతాని, శ్రీకృష్ణ పరమాత్ముడు తను చెప్తూ ఏం చెప్తాడంటే, నేను భూమిని ధరించి దాంతోపాటు సర్వభూతాలను సహాయంతో, శ్రీకృష్ణ పరమాత్ముడు భూమిలో ఉంటూ సర్వభూతాలను, పంచభూతాలను తన అధీనంలో ఉంచుకొని మనకు కావాల్సినటువంటి సారవంతమైనటువంటి పంటలను, ఓషధీహి సర్వాహ, సంస్కృతంలో ఓషధి అంటే సస్యము అని అర్థం, పంటలు. పంటలను నేను పండిస్తున్నాను. ఎవరి సహాయంతో అంటే, సోమో భూత్వ రసాత్మక, రసాత్మకమైనటువంటి సోముడి యొక్క సహాయంతో. సోముడు అంటే ఇక్కడ చంద్రుడు. మనం అనుకుంటాం సూర్య భగవానుడి యొక్క కారణంగానే పంటలు పండుతున్నాయని. అది 90% నిజం. రసాత్మకమైనటువంటి చంద్రుడు లేకపోతే ఏ కూరగాయలకు, ఏ పండ్లకు రుచి తెలవదు. ఆ రుచిని కలిగించేటువంటి సోముని యొక్క సహాయంతో నేను అన్ని రకాల సస్యములను పండించడానికి, మీకు పంటలు పండించడానికి, వృద్ధి చెందడానికి సహాయకారిగా ఉంటాను అని. వ్యవసాయం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం. నేను ఈ శ్లోకంతోనే ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, మనం ఇందాక చెప్పానే, ఆచార వ్యవహారాలు పోయాయి, భగవంతుని మీద భక్తి భయం పూర్తిగా పోయింది. భూమిని అన్నపూర్ణతో సమానంగా చెప్తారు మన పెద్దలే. తల్లితో సమానంగా, దైవంతో సమానంగా పూజిస్తారు. మరి అలాంటి తల్లికి మనం ఏమి ఇస్తున్నాం? విషరసాయనాలు ఇస్తున్నాం. మరి విషరసాయనాలు ఇస్తే ఆ తల్లికి ఇచ్చిన తర్వాత ఆ తల్లి ఇచ్చినటువంటి ఆహారం ప్రసాదంగా మనం తీసుకుంటున్నాం. విషం ఇస్తే మనకు విషమే వస్తుంది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించే పదే పదే ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసి మనం చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవి. మనతో అలవాటు చేయించారు తప్పుల్ని. ఎందుకు అలవాటు చేయించారనంటే, విదేశాలకు ఎగుమతి చేద్దాం, ఇది పారిశ్రామికీకరణ చేసేద్దాం, వ్యవసాయం వేరు వ్యాపారం వేరు, ఎప్పటికీ ఈ రెండు సమానం కానే కాదు. మనకై మిగిలింది అమ్ముదాం, మన ఇంటిని కాపాడుకోవడానికో, ఇంట్లో ఉన్న వాళ్ళని పోషించుకోవడానికో, లేదా వ్యవసాయం చేయడానికి కావలసినటువంటి ఖర్చులకు మనం డబ్బు సంపాదించాలి. అది కాకుండా పూర్తిగా ఏకరూప పంటలు, అంటే
మనం ఈ వాణిజ్య పంటలుగా టమాటోలు వేస్తే ఎకరాల కొద్దీ టమాటోలు వేయడం, లేకపోతే పండ్లల్లో దానిమ్మ తోటలు వేస్తే విపరీతంగా దానిమ్మ తోటలే వేయడం, లేదా చీనీ తోటలే వేయడం. మనం అందులో మన ఇంటికి ఉపయోగపడడానికి, మనం తినడానికి ఎంత ఉపయోగిస్తున్నాం? ఒక చెట్టో లేదా 2 చెట్లో చాలు. లేదా టమాటోలు అయితే ఓ 10 మొక్కలో 20 మొక్కలో చాలు మన ఇంటికి సరిపడా. ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఆదాయం వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఆదాయం రానివ్వండి, ఆదాయం లేకుండా ఎవరు ఏ రైతు కూడా జీవనం మనుగడ సాగించలేడు కూడా. కానీ ఒక్క టమాటోతోనే కడుపు నింపుకోలేం మనం. ఒక్క దానిమ్మకాయలతోనే కడుపు నింపుకోలేం. ఒక బత్తాయితోనే కడుపు నింపుకోలేం. ఇంటికి కావాల్సినవన్నీ కూడా, మనకు సొంత పొలం ఉంది, నీళ్లు ఉంది, కష్టపడే తత్వం మన శరీరంలో ఇంకా శక్తి ఉందన్నప్పుడు మనం పండించినటువంటి కొన్ని రకాల పంటలను మాత్రమే మనం తీసుకొని మిగిలిన మొత్తం అమ్మి ఇంటికి మనం తెచ్చుకుంటున్నామే, మనం కొంటున్నాం చూడండి. ఈ విధానం వద్దు అని చెప్పడమే ఇలాంటి శిబిరాల యొక్క ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.